ప్రైజ్ లార్డ్. ఓకే. దేవునికి స్తోత్రం. మరి ఆ నక్షత్రము ప్రియమైన బిడ్డలారా ఎక్కడ పుట్టిందని మనం లేఖనాల్లో చూస్తే తూర్పు దిక్కున, తూర్పు దేశంలో తూర్పు దిక్కున ఆ నక్షత్రం పుట్టింది. అయితే ఆ నక్షత్రాన్ని మరి కనబడిన వెంటనే ప్రియమైన బిడ్డలారా మరి ఆ దేవదూత ద్వారా సమాచారము గొర్రెల కాపర్లకు తీసుకువెళ్ళటం జరిగింది. దేవదూత సమాచారం గొర్రెల కాపర్లకు తీసుకుని వెళ్ళటం జరిగింది. మనము ఈ లూకాసు వార్త 2వ అధ్యాయము 8వ వచనంలో మనం చదువుకున్నట్లయితే ఈ మాటలు మనకు కనబడతాయి. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడుకుని, ఇదిగో ప్రజలందరినీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియులరా, మరి ఈ యొక్క తూర్పు దిక్కున ఆ నక్షత్రం పుట్టిన వెంటనే ప్రియమిళ్ళరా దేవుడు తన దూతకి బయలుపరిచి ఎవరికి ప్రత్యక్షపరుచుకున్నాడంటే ప్రియమిళ్ళరా గొర్రెల కాపర్లకి ప్రత్యక్షపరచుకోవడం జరిగింది. వాళ్ళ గొర్రెల కాపుల్లో పొలములో మరి మందను మేపుకొంచు కాచుకొనుచుంటున్నారు. రాత్రికాల సమయం కాబట్టి మేపటం ఉండదు, కాచుకొనుచున్నారు. కాబట్టి ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచి ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మొట్టమొదట సువర్తమానము మరి ఎవరు, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నానని చెప్పి గొర్రెల కాపర్లకి దేవుని దూత సువర్తమానము అందజేయటం జరిగింది. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక శిశువు పొత్తిగుడ్లతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉంటే మీరు చూచిదిరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూత కూడా నుండి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాకని దేవుని స్తోత్రము చేయుచుండెను. మరి గాబ్రియల దేవదూత మరి గొర్రెల కాపర్ల దగ్గరికి వెళ్ళి సమాచారం తీసుకుని వెళ్ళాడు. వెంటనే ప్రియమిళ్ళారా మరి శుభవార్తను వాళ్ళకి తెలియజేసిన వెంటనే మరి అక్కడ ఆ పరలోక సైన్య సమూహం దిగివచ్చి మరి ఆ దూత కూడా మరి ఈ విధంగా కీర్తిస్తారు దేవుణ్ణి. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన ప్రజలకు భూమి మీద సమాధానమును కలుగునుగాకని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఆ యేసయ్య పుట్టినప్పుడు ప్రియమిళ్ళారా ఎవరు దిగి వచ్చారంట? పరలోక సైన్య సమూహం, దేవదూతులు. మరి ఈ యొక్క గొర్రెల కాపర్లకు సమాచారం అందజేసినటువంటి దేవదూత కూడా ప్రియమిళ్ళారా పరలోక సైన్య సమూహం దిగివచ్చి ఆయనకి స్తోత్ర గీతం పాడతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియ ఆ దేవుని బిడ్డలారా మరి ఇక్కడ గొర్రెల కాపర్లు మరి దేవదూతలు ఏం చేస్తారంటే యేసయ్య పుట్టినప్పుడు మరి ఆయనకి స్తోత్రము చెల్లించారు. మరి రెండవ విషయం మనం చూస్తే ఆ నక్షత్రము ప్రియ దేవుని బిడ్డలారా దేవుని ఆ నక్షత్రాన్ని తూర్పు దేశపు జ్ఞానులు కనుక్కోవడం జరిగింది. తూర్పు దేశపు జ్ఞానులు కనుక్కోవడం జరిగింది. అయితే కనుక్కున్న తర్వాత ముందు ఎక్కడికి వెళ్ళారంటే వాళ్ళు హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారు. హేరోదు రాజు దగ్గరికి వెళితే ప్రియ దేవుని బిడ్డలారా ఆ హేరోదు రాజు కలవరపడ్డాడు. ఏమయ్యాడు? కలవరపడ్డాడు. యూదులు రాజుగా పుట్టాడంట అని చెప్పి కలవరపడ్డాడు. అప్పుడు ఆయన ఏలతాడు మనలందరిని చెప్పి ప్రియమిళ్ళారా ఆయన హేరోదు రాజు ఏం చేస్తాడంటే కలవరపడ్డాడు. అయితే కలవరపడిన తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా హేరోదు రాజు కలవరపడిన తర్వాత హేరోదు రాజు ఏమంటాడంటే ఆ సమాచారము మీరు తెలుసుకొని మరలా నా దగ్గరకు రండి, నేను కూడా వెళ్ళి ఆయన్ని పూజిస్తాను
అని చెప్పి హేరోదు రాజు చెప్తాడండి. హేరోదు రాజు చెప్పిన తర్వాత వీళ్ళు జ్ఞానులు బయలుదేరి ఆ నక్షత్రము నడిపించినటువంటి చోటకు వెళతారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ నక్షత్రము నడిపించినటువంటి చోటుకు వెళతారు. చూడండి, మరి బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం చదవండి. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరు చెప్తున్నారు? ఈ హేరోదు రాజుకి ప్రియమిట్లారా, మరి జ్ఞానులు చెప్తున్నారు ఆయన ఎక్కడ పుట్టాడని చెప్పి. ఆ నక్షత్రం చూసిన తర్వాత వాళ్ళు జ్ఞానులు వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళి ఆయన ఎక్కడ పుట్టాడు మాకు తెలియజేయండి అని చెప్పి ఆ హేరోదు రాజుతో పంచుకుంటారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆయన ఈ సమాచారం తెలిసిన తర్వాత మరలా మీరు తిరిగి రిటర్న్ వచ్చి నాకు తెలియజేయండి, నేను కూడా ఆయన్ని పూజిస్తానని చెప్పి మరి హేరోదు రాజు జ్ఞానులకు చెప్తారు. సరే, జ్ఞానులు ప్రియ బిడ్డలారా, మరి ఆయన పుట్టి మించుమించు ఒక 2 సంవత్సరాల లోపల పుట్టుండొచ్చు. ఆయన్ని తూర్పు దిక్కున నక్షత్రము పుట్టిన తర్వాత జ్ఞానులు కనుక్కొని ముందుగానే ప్రవచనాలు నెరవేర్చబడి నిమిత్తమై ముందుగానే చెప్పబడున్నాయి కాబట్టి యేసుక్రీస్తు పుట్టకముందే 400 సంవత్సరాలు క్రిందటే, మరి 400 సంవత్సరాల కింద, క్రీస్తు పూర్వం 400 సంవత్సరాల కిందటే యేసుక్రీస్తు గురించి ప్రవక్తలు ప్రవచించారు. మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును, చీకట్లో ఉన్న ప్రజలు ఆశ్చర్యకరమైనటువంటి ఆయన వెలుగులోకి వస్తారని చెప్పి, మరి ఇంకా చెప్పాలంటే కన్యమరియ గర్భములో మరి యేసుక్రీస్తు పుడతాడని చెప్పి, ఆయనకి యేసు అని పేరు పెడతారని చెప్పి, ఇమ్మానుయేలు అని పేరు పెడతారని చెప్పి, ఇలాగ ముందుగానే ప్రవక్తలు ఆయన గురించి ప్రవచించడం జరిగిందండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదేవిధంగా 2వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినట్లయితే, 9వ వచనం మనం చూస్తే, వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటుకి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలిపడి ఆయన్ని పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణి బోళమును కానుకలుగా ఆయన సమర్పించిరి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేని బిడ్డలారా, మరి మీకు క్లారిటీ ఇవ్వాలంటే చాలా సమయం పట్టదు కాబట్టి రేపటి కూడా మనకు ఉంది కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రేరేపణ చెప్పున మీకు ఏది చెప్పాలో అలాంటి కొన్ని మాటలు చెప్పి కొద్ది నిమిషాల్లో నేను ముగిస్తాను. మన టయానికి ముగించుకొని మరి వారి ఇంటికి త్వరగా వెళ్ళాలి కాబట్టి ఇది 12 గంటల దాకా జరిగే కార్యక్రమం కాదు కాబట్టి కాబట్టి అర్థం చేసుకోండి. ఓకే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి తూర్పు దేశపు జ్ఞానులు ప్రియదేవులు ఆ నక్షత్రం నడిపించినటువంటి చోటికి వచ్చారు. బాగా అర్థం చేసుకోండి, వచ్చారు. ఆ నక్షత్రం నడిపించినటువంటి చోటుకు వచ్చారు. వచ్చిన తర్వాత ప్రియదేవులారా ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ ఇంటికి దారి చూపించి ఆ నక్షత్రం ఆగిపోయిన చోట మరి ఆ ఇంట్లోకి వెళ్ళారు. ఆ ఇంట్లోకి వెళ్ళి వారు పెట్టెలో తీసుకొచ్చినటువంటి బంగారము సాంబ్రాణి బోళము ఆయనకి సమర్పించి సాగిలిపడి నమస్కారం చేసి ఆయన పూజించారని చెప్పి ఆయన వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియ దేని బిడ్డలారా, దైవ ప్రణాళిక చూడండి. గత దినాల్లో కూడా మీకు చెప్పాం. మరి దేవుని ప్రణాళిక, యేసుక్రీస్తు పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రణాళిక వెనక సాతాను హస్తం పనిచేస్తుందని చెప్పాం. కొంతమంది ఆయన ఏర్పాట్లో ఉన్నటువంటి వారి పట్ల సాతాను హస్తం, సాతాను యొక్క పన్నాగం పనిచేస్తుంది. ఎలాగంటే ఇప్పుడు దీని బిడ్డలారా, యేసు ప్రభుని చంపాలని చెప్పి హేరోదు రాజు సమాచారం తీసుకురమ్మంటాడు. అయితే దేవుని ప్రణాళిక చూడండి,
దే యేసుక్రీస్తు మరి అక్కడి నుంచి బయలుదేరి ప్రియమిళ్ళరా ఐగుప్తుకు వెళ్ళమని చెప్పి యేసేపుతో దేవుడు తన దూతను పంపించి మాట్లాడతాడు. అక్కడి నుంచి బయలుదేరి ఎక్కడికి వెళ్ళమంటాడు? ఐగుప్తు ప్రాంతానికి వెళ్ళమని చెప్పి దేవుడు మాట్లాడతాడండి. ఆ తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా మరి యేసేపు ఏం చేస్తాడంటే తన భార్యను తీసుకొని మరి శిశువుని తీసుకొని ఐగుప్తు ప్రాంతానికి వెళ్ళటం జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. మరి అక్కడ కూడా దేవుని బిడ్డలారా మరి అప్పుడు ఆ తర్వాత ఏం జరుగుతుందంటే 2 సంవత్సరాల్లో పిల్లలందరూ ఏమవుతారంటే చంపబడతారు. చంపబడిన తర్వాత అక్కడ రాయి ఉంటుంది, రామాలోనంట అంగలార్పు వినపడుతుందంట. ఇప్పుడు యేసు ప్రభు తప్పించబడ్డాడు లేదా? కాపాడబడ్డా లేదా? ఆయన కూడా ఒకవేళ ఉంటే ఆయన కూడా చంపబడి ఉండేవాడేమో. కాబట్టి దేవుని ప్రణాళిక ఏంటంటే జరగబోయేటువంటి ఆ యొక్క ప్రమాదాన్ని తప్పించేదానికి దేవుడు తన దూతను పంపించి మాట్లాడి యేసేపుని కానీ మరి తన భార్య అయినటువంటి మరియను కానీ శిశువుని తీసుకొని ఐగుప్తు ప్రాంతానికి వెళ్ళటం జరిగిందండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంతకాలం అయిన తర్వాత హేరోదు రాజు చనిపోయిన తర్వాత ఇప్పుడు హేరోదు రాజు చనిపోయాడు కాబట్టి నువ్వు బయలుదేరి మరలా నజరేతు ప్రాంతానికి యెరూషలేము ప్రాంతానికి వెళ్ళమంటం జరుగుతుంది. కాబట్టి ఆ హేరోదు రాజు మరి చంపేటువంటి ఆ వ్యక్తి చనిపోయాడు కాబట్టి హేరోదు చనిపోయాడు కాబట్టి ఇప్పుడు మరి ఆ యెరూషలేము ప్రాంతానికి రమ్మని చెప్పడం జరుగుతుందండి. ఇలాగ దేవుని ప్రణాళికలు యేసు ప్రభు లోకరక్షకుడు కాబట్టి నశించిపోతున్న దాన్ని వెతికి రక్షించేదానికి లోకానికి వచ్చాడు కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా ఆయన పట్ల తండ్రికి ఒక ప్రణాళిక ఉంది కాబట్టి తండ్రి ఏం చేశాడంటే యేసుక్రీస్తుని కాపాడుకుంటూ వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం గత దినాల్లో చెప్పుకొని నీ పట్ల నా పట్ల ఒక ప్రణాళిక ఉంటే ఎంతమంది ఎన్ని చేసినా ఎన్ని అవరోధాలు ఎన్ని కష్టాలు వచ్చినా కానీ దేవుడు మనల్ని తప్పిస్తూ కాపాడుతూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొన్ని హిస్టారికల్గా మీకు చెప్పాలంటే ప్రియమిట్లరా మరి గత దినాల్లో నేను అప్పుడు ఒక పుస్తకం ఆ రోజుల్లో పెద్ద ఆయన జైపాల్ గారు ఒక పుస్తకం రాశాడు. ఆ రోజుల్లో రాసినప్పుడు ఆయన కొన్ని సమాచారం సేకరించి ఈ క్రిస్మస్ ట్రీ హిస్టరీ కానీ ఈ క్రిస్మస్ అదైనటువంటి హిస్టరీ కానీ కొంత ఈ యొక్క క్రిస్టమస్ ఎందుకని జరుపుకోవాలి ఇలాంటివి కొన్ని చెప్పారు. ఇది న్యూయార్క్ ప్రాంతంలో ప్రియమిట్లరా ఈ క్రిస్మస్ ట్రీ మరి చాలా బంగారము వెండి లైటింగ్తో బాగా అలంకరించి ఇతర దేశాల నుంచి అనేక మంది వచ్చి తిలకిస్తారు. దీన్ని ఏమంటారంటే క్రిస్మస్ ట్రీ. సో ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని చెట్ల కంటే పెద్ద చెట్టు గొప్ప చెట్టు అని ఒక చరిత్ర చెప్తుంది. ఓకే, మంచిది, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ శాంతా క్లాజ్ అనేటువంటి ఈ యొక్క మరి ఈ క్రిస్మస్ తాత అంటారు కదా, ఆయన గురించి చెప్పాలంటే ప్రియమిట్లరా అసలు క్రిస్టమస్ అంటే ఏంటంటే అసలు క్రిస్టమస్ ఆరాధన అంటే ఏంటంటే మనము తీసుకోవటం కాదు కానీ ఇవ్వటమేను. మరి ఆ శాంటా క్లాజ్ అనేటువంటి ఆయన ఇస్తాడు కానీ తీసుకునేది ఉండదు, ఇస్తాడు కానీ. కాబట్టి ప్రపంచంలో ఈ రోజున ప్రియమిట్లరా ఏ పండగకు జరిగినటువంటి బిజినెస్ ప్రపంచంలో ఏ పండగకు జరిగినటువంటి బిజినెస్ మరి ఒక క్రిస్టమస్ మాసంలోనే జరుగుతుందంట. ప్రపంచవ్యాప్తంగా ఇది యూనివర్సల్గా జరుగుతున్నటువంటి పండుగ అన్నమాట. ఎక్కువ పర్సెంట్ ఇతర దేశాల్లో కూడా ఎక్కువ పర్సెంట్ జరుపుకునేటువంటి పండుగ. ఓకే, మంచిది, దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియమిట్లరా ఈ యేసు ప్రభు పుట్టడం అనేది ఆయన జన్మ అనేది ఒక ప్రపంచానికి ఒక చారిత్రాత్మకమైనది. ఎందుకనంటే ప్రియమిట్ల ఎందుకని యేసు ప్రభు నమ్ముకోవాలంటే ఆయన నీలాగా నాలాగా పుట్టినటువంటి వాడు కాదు. ఆయన ఎలా పుట్టాడు? ఆయన కన్యమరియే గర్భంలో ఆయన పరిశుద్ధాత్మ వల్ల జన్మించాడు. పురుషుని ప్రమేయం లేకుండా యేసుక్రీస్తు జన్మించడం జరిగింది. అది మనందరికీ కొంతమంది తెలుసుండొచ్చు, కొత్త వాళ్ళకు ఒకవేళ తెలియకపోవచ్చు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ఆయనకి పేరు యేసు అని పేరు పెట్టడం జరిగింది. ఆయనకేం పేరు పెట్టారు? యేసు అని పేరు పెట్టడం జరిగింది. అంటే ముందుగానే యేసు ప్రభు పుట్టకముందే మరి యేసు ప్రభు మరియ గర్భంలో ఆయన రూపించబడక మునిపే ప్రియమిట్లరా యేసు అని పేరు పెట్టడం జరిగింది. యేసు అంటే రక్షకుడు. యేసు అంటే ఎవరు? రక్షకుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. అయితే తూర్పు దేశపు జ్ఞానులు ప్రియమిట్లరా వాళ్ళు ఎవరంటే ఖగోళ శాస్త్రజ్ఞులు కాబట్టి వాళ్ళు చాలా జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు కాబట్టి దేవుడు
వా దేవదూత ద్వారా వాళ్ళు నడిపించిన విధానాన్ని బట్టి వాళ్ళు నడిపించబడ్డారు నడిపించబడ్డారు తెలియక మొత్తానికి హేరోజు రాజు దగ్గరికి వెళ్ళారు. అయితే మళ్ళా దేవుడు తన దూతను పంపించి వాళ్ళతో మాట్లాడడం ద్వారా వారికి వేరొక మార్గాన్ని వెళ్ళటం జరిగింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరెవరు ఆయన్ని స్తుతించారంటే మనం చూసినట్లయితే గొర్రెల కాపర్లు మరి స్తుతించడం జరిగింది, ఆయన్ని స్తుతించడం జరిగింది. మరి ఇంకా మనం చూసినట్లయితే దూతలు ఆయన స్తుతించడం జరిగింది, దూతలు కూడా ఆయన్ని స్తుతించారు. ఇంకా మనం చూసినట్లయితే సిమియోను కూడా ఆయన్ని స్తుతించడం జరిగింది. ఈ రోజున నేను చెప్పే విషయం ఏంటంటే, ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు 25వ తారీఖే పుట్టాడా, 25వ తారీఖే పుట్టాడా మాకు చూపించండి అని చెప్పి కొంతమంది వాదోపవాదాలు ఇలా మాట్లాడుతూ ఉంటారు. మరి యేసుక్రీస్తు ప్రభు మరి పశువుల పాకలో జన్మించాడా, పశువుల పాకలోనే జన్మించాడా మరి ఏంటని చెప్పి మాట్లాడుతూ ఉంటారు, కన్ఫ్యూజ్గా మాట్లాడుతుంటారు. మరి యేసుక్రీస్తు ప్రభు ప్రియమిళ్ళారా ఒకే ఒక ఆధారం. మనం ఎన్నోసార్లు నేను గత సంవత్సరాల్లో కూడా చెబుతూ ఉన్నాం, అది ఇప్పుడు కూడా చెబుతూ ఉన్నారు. మరి యేసుక్రీస్తు ప్రభు ప్రియమిళ్ళారా ఆయన 25వ తారీఖే పుట్టాడు అనే దానికి ఒక వాక్యం ఏంటంటే, మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు ప్రియమిళ్ళారా ఎన్నో రోజు ఆయనకి పేరు పెట్టడం జరిగింది, ఎన్నో రోజు ఆయనకి సున్నత కార్యక్రమం చేయడం జరిగింది అని మనం ఆలోచించినట్లయితే, మరి పేరు పెట్టడం ఒకే రోజు, సున్నతి కార్యక్రమం చేయటం ఒకే రోజు, ఇంకా 8వ రోజు తీసుకోబోవటం ఒకే రోజు, 8వ రోజు తీసుకోబోవటం ఒకే రోజు. ఎన్ని కనపడుతున్నాయి ఇక్కడ? 8వ రోజు, 2వది సున్నతి కార్యక్రమం, 3వది మరి పేరు పెట్టడం. ఎన్నో రోజు అంటే మరి 8వ రోజు. అంటే 8వ రోజు ఎప్పుడు వచ్చిందంటే ప్రియమిళ్ళారా మనం చూసినట్లయితే మరి 25వ తారీఖు నుంచి మనము కొంచెము వెనక్కి వెళ్ళామనుకోండి, 25, 26, 27, 28, 29, 30, 31, 1, 2, 1. కాబట్టి 8 రోజులు అన్నమాట. 8 రోజులు మనకు కనబడతాయి. కాబట్టి 8 రోజులు వస్తాయి. కాబట్టి యేసు ప్రభు పేరు ఆ రోజు పెట్టడం జరిగింది. సో ఆయనకి సున్నత కార్యక్రమం చేయటం కూడా ఆ రోజు జరిగింది. సో అప్పుడు ఆయన గురించి సిమియోను కూడా ఆయన గురించి ప్రవచించడం జరిగింది, గొప్పగా ప్రవచించడం జరిగింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ప్రియమిళ్ళారా ఆయన దీన్ని బట్టి ఆధారాన్ని బట్టి 25వ తారీఖున యేసుక్రీస్తు పుట్టాడు. ఆ 1వ తారీఖు మనము 1 నుంచి మళ్ళీ 25కి వస్తే ప్రియమిళ్ళారా 1వ తారీఖు నుంచి మళ్ళీ వెనక్కి వస్తే 1, 31, 30, 29, 28, 27, 28, 28. ఓకే. కాబట్టి ఇట్లాగా మనకు ఎటు చూసినా కానీ 8 రోజులు మనకు కనబడుతున్నాయి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఆయన ఏ రోజు నుంచి తీసుకుంటున్నారంటే 1వ తారీఖు నుంచి ప్రియమిళ్ళారా క్యాలెండర్ వచ్చింది. 1వ తారీఖు నుంచి క్రీస్తు శకము కావచ్చు, క్రీస్తు పూర్వం కావచ్చు ప్రియమిళ్ళారా ఆ క్యాలెండర్ కూడా 1వ తారీఖు నుంచి రావటం జరిగింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు డిసెంబర్ 25వ తారీఖున పుట్టారని చెప్పి మనం చెప్పగలుగుతాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అయితే ఒక హిస్టరీ ఏంటంటే, ఒక విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు ఒక ఖచ్చితమైనటువంటి నిర్ధారణగా ఖచ్చితంగా స్పెసిఫిక్గా రాయటం అనేది జరగలేదంటే, అలాగ రాసినట్లయితే ఒకవేళ ప్రియమిళ్ళారా అనేక మంది ఇంకా ఆయన్ని అలాగ పూజించటము ఇలాగ చేస్తారు. కాబట్టి ఎందుకో మొత్తానికి ఒక మర్మంగా దాన్ని ఉంచడం జరిగింది. కాబట్టి దీని వాక్య ఆధారాన్ని బట్టి ఆయన 20వ తారీఖు పుట్టాడని చెప్పి మనం చెప్పగలము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన ఎక్కడ పుట్టాడంటే సత్రములో స్థలము లేనందున ఏంటండి, సత్రములో ఆయనకి స్థలము లేనందున ఆయనంట ఎక్కడ పశువుల తొట్టులో పరుండబెట్టారంట. ఎక్కడండి? పశువుల తొట్టులో పరుండబెట్టారంట. అంటే పశువుల తొట్టులో అంటే అది చాలా దుర్గంధంగా చాలా కంపుతో కూడినటువంటి పరిస్థితి. అంటే
ఒక దయనీయమైనటువంటి పరిస్థితుల మధ్యలో ఆయన అక్కడ కూడా తగ్గించుకున్నాడు. నేను ఒక మంచి ఇళ్లల్లో చాలామంది రాజభవనంలో పుడతారు, కానీ యేసుక్రీస్తు అలా పుట్టలేదు. ఆయన దేని బిడ్డలారా, ఆయన ఆయన పరమను విడిచి భూమికి ఆయన దీనుడిగా తగ్గించుకొని దేని బిడ్డలారా ఆయన వచ్చి ఆ సత్రములో స్థలం లేనందునంటే మొన్నటి దినాన్న ఒక దైవ సేవకుడు చెప్పినప్పుడు నేను విన్నాను. సత్రం అని అంటే ప్రియదేని బిడ్డలారా అదంట సత్రములో స్థలం లేనందునంటే ప్రియదేని బిడ్డలారా అంటే అది ఒక ఇల్లు అని చెప్పి నేర్చుకోవడం జరిగింది. సత్రం అంటే ఏంటంటే హిబ్రూ భాషలో ఇల్లు అంటే సత్రములో స్థలము లేనందున, సత్రము అని అంటే హిబ్రూ భాషలో అంట ఇల్లు అని రాయబడుతుందండి. సత్రములో స్థలము లేనందున ఆయన్ని తీసుకొచ్చి ఎక్కడ పరుండబెట్టారంట? పశువుల తొట్టులో పరుండబెట్టిరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే ధర్మశాస్త్రం ప్రకారము మీకు ఒక మాట కొత్త విషయాలు చెప్పాలి కాబట్టి ధర్మశాస్త్రం ప్రకారం ప్రియమైన బిడ్డలారా ఒక స్త్రీ బహిష్టి అయినట్లయితే ధర్మశాస్త్రం ప్రకారము ఆ స్త్రీనంటే ఇంట్లో ఉండనివ్వరు. ఒకవేళ నిండు చూలాలి కాబట్టి మరియా ఈ ఇంట్లో కన్నదంటే ఇల్లు అపవిత్రమైపోద్దని చెప్పి ఆమెని ఇంట్లో ఉండనీయకుండా గెంటి వేశారు. సత్రములో అంటే ఇంట్లో స్థలము లేనందున ఆమెను ఎక్కడ పరుండబెట్టారంట? పశువుల తొట్టులో పరుండబెట్టిరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన వ్యక్తిగత జీవితంలో ప్రియదేని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభు ఆయన ఆ నక్షత్రం అంటే ఎవరంటే ప్రియదేని బిడ్డలారా ఆ నక్షత్రం అంటే ఎవరంటే నువ్వు నేనేను. ఆ నక్షత్రం ఎవరండి? నువ్వు మనమే ఆ నక్షత్రం. మనము ప్రియదేని బిడ్డలారా ప్రకాశించే వారంగా మనం ఉన్నట్లయితే ఆయన ఎందరైతే అనేక మందిని ఆయన వైపు తిప్పుతారో వారు అంట ఎలా ప్రకాశిస్తారంట? ఆకాశ మండలంలోని నక్షత్రము వలె ప్రకాశించెదరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా మరి కొంతమంది దైవజనులు చెప్తూ ఉంటారు ఏంటంట మామూలుగా చెప్పే విషయాలు మరి గోడలకి సున్నాలు వేయటం అర్థమవుతుందా, పైన స్టారు, ఇంట్లో బారు, ఇలా కాకుండా మన హృదయములో ఆయన పుట్టాలంట. ఏంటండి? మన హృదయములో ఆయన జన్మించినప్పుడు అప్పుడు నిజమైనటువంటి క్రిస్టమాస్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. క్రిస్టమాస్ అంటే ప్రియదేని బిడ్డలారా నేను ముగిస్తున్నాను, మనోళ్ళు సిద్ధంగా ఉండాలి. క్రిస్టమాస్ అంటే నేను చెప్తానే ఉంటా, గంట 2 గంటలు అని చెప్తాయి, అవి రావు, వస్తానే ఉంటాయి. క్రిస్టమాస్ అంటే ప్రియదేని బిడ్డలారా క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే ప్రతి సంవత్సరం చెప్తానే ఉన్నాను. మాస్ అంటే ఆరాధన. మాస్ అంటే ఏంటండి? ఆరాధన. ఇవన్నీ ఇది మాస్ అనేది గ్రీక్ వర్డ్ కాబట్టి ఆ క్రీస్తు కొరకు చేసేటువంటి ఆరాధన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆరాధన అని అంటే ప్రియదేని బిడ్డలారా ఆయన మన కొరకు పుట్టాడు కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి, ఆయన్ని మహింపరిచే వాళ్ళంగా ఉండాలి. ఎందుకంటే ప్రియదేని బిడ్డలారా ఆయన్ని బట్టి మనము తండ్రిని బట్టి యేసుక్రీస్తు మనం స్తుతించినట్లయితే తండ్రి నామానికి మహిమ కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసుక్రీస్తుని లోకానికి ఎందుకు పంపించాడంటే ప్రియదేని బిడ్డలారా యేసుక్రీస్తు ద్వారా తండ్రి నామం మహింపరచబడాలని చెప్పి. యేసుక్రీస్తు ద్వారా ఎవరి నామం మహింపరచబడాలి? తండ్రి నామం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్యములు కూడా యేసుక్రీస్తు అంటాడు మరి ఆయన వాక్యాన్ని హైలైట్ చేశాడంట, యేసయ్య కూడా హెచ్చించాడంట. కాబట్టి ప్రియదేని బిడ్డలారా మన యోహాను సువార్తలు మనం చూస్తే మరి నేను తగ్గాలి ఆయన హెచ్చాలి. కాబట్టి మనము యేసుక్రీస్తు అంతగా దీనుడిగా తగ్గించుకొని ఆయన ప్రియదేని బిడ్డలారా పరలోక మహిమ విడిచిపెట్టి ఈ భూలోకానికి ప్రియదేని బిడ్డలారా మనుష్య కుమారుడిగా వచ్చాడు. ఆయన ఎట్లా వచ్చాడు? ఆయన మనుష్య కుమారుడిగా వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ గ్రంథాల్లో బైబిల్ గ్రంథంలో మాత్రమే కాదు కానీ మనము వేదాల్లో చూసినట్లయితే ఏమని రాయబడి అక్కడ? చెప్పండి, ఏమి రాయబడి ఉంటుంది? ఓం శ్రీ కన్యసుతాయ నమః, ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః. అంటే ఈ ప్రపంచంలో ఎవరైనా పుట్టారా?
ఆలోచించండి ఒకసారి. కన్యకకు పుట్టినటువంటి కుమారుడు ఈ ఈ ప్రపంచంలో ఎవరైనా పుట్టారంటే మనము ఆరా తీసినట్లయితే ఎక్కడ మనకు కనబడుతుందా? ఓం శ్రీ కన్యసుతాయ నమః. సుతుడు అంటే కుమారుడు. ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః. అర్థమవుతుందా మీకు? అంటే బ్రహ్మ అంటే సృష్టికర్త, బ్రహ్మకు పుట్టినటువంటి ఆ పుత్రుడు అన్నమాట, కుమారుడు అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దయచేసి మీరు ముందుకు వస్తే నేను ఆపేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏం చేయాలంటే, ఆయన పుట్టాడు కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ, ఆయన మహింపరుస్తూ, ఆయన కొనియాడుతూ, ఆయన కీర్తించేటువంటి వాళ్ళంగా మనం ఉన్నట్లయితే ఆ తండ్రి నామం మహింపరచబడుతుంది. ఆ తండ్రి నామం ఏమవుతుందండి? మహిమపరచబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి ఈ మాటలు మన వెనుకలో దీవించునుగాక. మన మధ్యలో ఉన్నటువంటి దేవుని సేవకురాలు ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన ప్రభువా, యేసయ్యా నీ పాదములకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రభా, మీ యొక్క తండ్రి నాయన గొప్పతనమును గూర్చి నాయన మీ రక్షణ భాగ్యమును మాకు అనుగ్రహించుట కొరకు మీరు ఏ రీతిగా స్వామి నాయన ఆ పరలోకమును విడిచి మీ మహిమను విడిచి అయా మిమ్మల్ని మీరు తగ్గించుకుని రిక్తునిగా చేసుకుని మా కొరకు తండ్రి నాయన ఈ భూమి మీదకి వచ్చినటువంటి విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము స్వామి. నాయన మీరు రావడం ద్వారా ప్రభా నా తండ్రి నాయన మహా సంతోషకరమైనటువంటి నా తండ్రి నాయన జీవితాన్ని జీవించుటకు మీరే కారణభూతుడుగా మారారు ప్రభా. మీకు స్తోత్రాలు తండ్రి, మీకు వందనాలు నాయన. రాజా, ఏ రీతిగా అయితే ప్రభా నాయన ఆ దేవదూత గాబ్రియల్ దూత నాయన ఇదిగో స్వామి స్వర్తమానమును తీసుకుని వచ్చి ఉన్నదో, అదే రీతిగా ప్రభా మేము పొందినటువంటి రక్షణ భాగ్యమును మేము కలిగినటువంటి మిమ్మల్ని ప్రభా అనేకులకు స్వామి పరిచయం చేయగలిగినటువంటి అయ్యా ఈ సువార్తను అనేక మందికి ప్రకటించగలిగినటువంటి నాయన కృప మా అందరికీ దయచేయండి. ఎవరి హృదయాలలో అయితే ప్రభువా మీరు తండ్రి నాయన ప్రభు జన్మిస్తారో, ఎవరు అయితే నా ప్రభు వారి హృదయాలలో మిమ్మల్ని ఆహ్వానించుకుంటారో ప్రభు, వారి జీవితాలు నిత్య సంతోషముతో నింపబడతాయి ప్రభు. అయా సమాధానకరమైన జీవితాన్ని వారు జీవిస్తారు ప్రభు. సమాధానమునకు కర్తకు దేవుడు ప్రభువానికి వందనాలు స్వామి. ఆలోచనకర్తగా ప్రభు, ఆశ్చర్యకరుడుగా ప్రభు, బలవంతుడైన దేవుడిగా స్వామి, నిత్యుడగు తండ్రిగా నాయనా, సమాధానమునకు అధిపతిగా దేవుడుగా మా మధ్యలో నివసించినటువంటి దేవుడవ ప్రభానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఎవరైతే ప్రభా వారి హృదయమును తెరిచి ప్రభా మీరు లోకరక్షకుడని అయ్యా తండ్రి మా పాపమునకు ఓ తండ్రి ప్రాయశ్చిత్తము చేయుట కొరకై ఈ లోకమునకు వచ్చారని గ్రహించుకొని వారి హృదయములో మిమ్మల్ని ఆహ్వానించుకుంటారు, మిమ్మల్ని దేవదేవుడిగా అంగీకరిస్తారు, వారు ప్రభు యేసయ్య సమాధానకరమైన జీవితాన్ని జీవిస్తారని ప్రభు తెలియచేసినందుకు కొరకై మీకు వందనాలు. పరిశుద్ధుడ మీకు స్తోత్రాలు. ఇంతవరకు మీ ఆత్మ నడిపింపునిచ్చి నాయన మీద ఆశ నిలబెట్టి కొన్ని విషయాలు తండ్రి మాకు బోధించినందుకు కొరకై వందనములు చెల్లిస్తూ జరగబోయే కార్యక్రమం అంతట్లో మీరు తోడుగా ఉండమని ప్రభు నా తండ్రి నాయన యేసు రక్షక నీ బిడ్డలందరూ కూడా నీ మహిమతో నింపబడిన వారై ఓ తండ్రి సంతోషకరముగా ఆనందకరముగా అయ్యా నిజ క్రైస్తవులుగా క్రీస్తును వెంబడించేవారుగా నాయనా తండ్రి నాయన నేను స్తుతించగలిగిన గొప్ప భాగ్యమును కలుగు చేయమని తండ్రి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ సంతోషమును అందరికీ పంచిపెట్టే భాగ్యము బిడ్డలందరికీ మాకును దయచేయమని మిమ్మల్ని స్తుతిస్తూ మహింపరుస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.